ఈ రోజు నా బండికి అయితే స్నానం అయితే చేపియబోతున్నా మామ. ముందు అందరికి హ్యాపీ న్యూ ఇయర్ మామ. అందరు నిన్న 30 బస్ దావత్ ధూమ్ ధామ్ ఎంజాయ్ చేసారు అనుకుంటా. నాకంటే పండగ లేదు మామ, మీరన్నా పండగ చేసుకోండి హ్యాపీగా. నాకు తెలుసు ఏం బ్రో, నువ్వు కూడా బండి కాడనో ధూమ్ ధామ్ ఎంజాయ్ చేస్తావు అని మీరు అనుకోవచ్చు. ఎంజాయ్ చేయడానికి నాకెవరన్నా ఊళ్ళో ఉంటే మీరు అన్నట్టు ధూమ్ ధామ్ ఎంజాయ్ చేస్తుంటే, అయినా ఈ సంవత్సరాలు మారుతున్నది ఈజీగా మన లైఫ్ లో అయితే ఏం మారా మామ. సర్లే ముచ్చట వదిలేదు కానీ ఈ రోజు జనవరి 1 కాబట్టి మనకు వర్క్ అయితే ఏం లేదనమాట. కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి ఎలాగో ఖాళీ అని చెప్పేసి బండి అయితే కడుగుతాం. బండి వచ్చేసిన బండి అడిగితే ఇప్పుడు నేను కూడా బండితో పాటు స్నానం చేయాల్సి వస్తుంది. అందుకని డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటున్నా. బండిని గడకగా దాదాపు నెల దగ్గరకు వస్తుంది మామ. బండి మొత్తం గబ్బు గబ్బు అయిపోయింది మొత్తము. పైన మురికి పోవాలని చెప్పి ఫస్ట్ బండికి అయితే వాటర్ అయితే కొడుతున్నా. వారం నుంచి బండి కంటిన్యూ నడిచింది మామ, ఒక్కరోజు గ్యాప్ దొరకలేదు. అది మళ్ళీ చిన్న వర్క్ కూడా కాదు, రోజుకు 10 రోజుల పైన వేయాల్సి వచ్చింది. బండికి పట్టిన మురికి పోవాలంటే ఇప్పుడు యాసిడ్ పెట్టాల్సింది. యాసిడ్ పెట్టి నీట్ గా రుద్దేస్తే మురికి మొత్తం పోతుంది. డ్రమ్ము కదా చిన్న మురికి లేదు మా, గ్రీసు మట్టి మొత్తం బాగా పట్టుకుపోయింది. డ్రమ్ము మొత్తం యాసిడ్ పెట్టి నీట్ రుద్ది పడేసిన మురికి పోయేదాకా. మెయిన్ గా బాండ్ కూడా చాలా గబ్బులు వేసిపోయింది. ఎందుకంటే అసలు బండి తూర్సం కూడా చూసలేదు, ఎందుకంటే కంటిన్యూగా వర్క్ వల్ల బండి తుడసలేదు అసలుకి. మరి ఏం చేయాలి మా, పొద్దున స్టార్ట్ చేస్తే రాత్రి అయితే బండి ఆపేసరికి మళ్ళీ మార్నింగ్ వచ్చి క్లీన్ చేసుకుంటే చలికాలం బట్టి మొత్తం మంచిగా కురుస్తుంది. ఇంకా అందుకనే బండి అసలు ఏం క్లీన్ చేయకుండా అట్లా నడుపుతా ఉన్నాయి ఇన్ని రోజులు. ఇంక ఎట్లా ఖాళీ అని చెప్పేసి బండి పైన ఒక పట్టు పట్టేసిన, మొత్తం నీట్ క్లీన్ చేసిన బండి మొత్తం. యాసిడ్ పెట్టి బండి మొత్తం రుద్ది పాడేసిన తర్వాత వాటర్ వాష్ చేస్తున్నా మంచిగా. యాసిడ్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత బండి చూడండి ఎలా చమకా చేస్తుందో, తల మెరిసిపోతుంది అట్లా ఇప్పుడు కొత్త బండి మాదిరి. మళ్ళీ ఒకసారి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మళ్ళీ వెళ్దాం ఉంటా మరి, బాయ్.